షో. ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా మంచి సినిమాలను గుర్తించి న్యాయంగా ఎటువంటి పక్షపాతం లేకుండా అందించే అవార్డ్స్ భరతముని అవార్డ్స్. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భరతముని అవార్డ్స్ ఫంక్షన్ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది. ఈ 26 ఫిల్మ్ అవార్డ్స్ ఫెస్టివల్ కు డాక్టర్ రామానాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ అవార్డ్స్ కార్యక్రమం ద్వారా బెస్ట్ ఫిల్మ్ గా మిథునం చిత్రం ఎంపికైంది. మరి ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. మీరందరూ చూసే ఉంటారు మిథునం గురించి. 2 పాత్రలతో 2 గంటలు నిలబెట్టినటువంటి ఆ నైపుణ్యం మన తనికెళ్ళి భరణ్ గారికి ఆ భగవంతుడు ఆ వెండితెర కళామ తల్లి ఇవ్వడం నిజంగా గర్వపడాలి, మనం అందరం తెలియవాళ్ళమేండి. ఈ పుట్టిన సందర్భంగా గత 3 సంవత్సరాలుగా ఒక ప్రముఖ కవికి కనకాభిషేకం చేసి గౌరవిస్తూ సత్కరిస్తున్నారు. ఆ సాంప్రదాయం చాలా గొప్ప విధంగా ఆ కళామ తల్లి రుణం తీర్చుకోవడంగా ఆయన ఆశించి ఈ పని చేస్తున్నారు. వారు ఈ అవార్డు తీసుకొని వారు వెంటనే వారి స్పందన తెలియజేయవలసిన కోరుతూ. బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పుడే చెప్పారు, నేను ఆ రోజు అన్నమాట నిజమైంది, నేను కూడా నిలబెట్టుకున్నాను అని. ఈ సినిమా ద్వారా మీ కీర్తి ద్విగుణీకృతం అవుతుందని సినిమా ఫస్ట్ షాట్ ముందే ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా నిజమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ వేదిక ద్వారా ఈ చిత్రానికి కారణమైనటువంటి శ్రీరమణ గారిని, తనికెళ్ళ భరణ్ గారిని, పాత్రల రెండింటిని జీవం పోసిన లక్ష్మి గారికి, బాలు గారికి మరియు చిత్ర నిర్మాణ టీం అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మిథునం నా జీవితంలో ఒక మధురానుభూతిని మిగిల్చింది. శ్రీరమణ గారు యావత్ భూగోళంలోనూ తెలుగు వాళ్ళు, రసజ్ఞులైన తెలుగు వాళ్ళ కథ చదివి పులకించిన నేపథ్యంలో 15 ఏళ్ల తర్వాత నాకు అది సినిమా తీస్తే ఎలా ఉండు అని ఒక ఐడియా రావడం, దాన్ని స్క్రీన్ ప్లే రాసుకోవడం. ఎందుకంటే ముఖ్యంగా 2 పాత్రలు ఒకే లొకేషన్ అంటే ఎవరు ధైర్యం చేయరు. ఇలాంటి కనీసం ₹1 కోటి 1.5 కోటి అవుతుంది. అలాంటి క్రమంలో నా కూతురు పెళ్లికి 2 కోట్లు ఖర్చు పెట్టాను, ఇంకో ₹1 కోటి ఎక్కువైంది అనుకుంటాను అని ముందుకొచ్చిన మా నిర్మాత ఇవాళ ఇక్కడ నేను దర్శకుడిగా నిలబడడానికి కారణం. ఆయనకి శతధ జీవితాంతం రుణపడి ఉంటాను. 70+ వాళ్ళు, 70+ వాళ్ళంతా థియేటర్లో చూస్తుంటే, ఆ వాకర్స్తో నడుచుకుంటూ వస్తుంటే, ఆ తర్వాత ఆ పిల్లలతోటి ప్రతివాడు చూసిన ప్రతివాడు మా నాన్న గుర్తొచ్చాడు, మా తాతయ్య గుర్తొచ్చాడు, మా బామ్మ గుర్తొచ్చిందంటే ఆ వారసత్వ సంపద, తెలుగు జాతి సాంస్కృతిక వైభవం ఇవన్నీ కలకాలం పచ్చగా మళ్ళీ ఉంటాయేమన్న ఒక ఆశ నాలో చిగురించి నిజంగా మిథునం నా జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన అంతే. సినిమా పరిశ్రమ ఉన్న పెద్దవాళ్ళందరినీ పిలిచి ఏదో ఒక అవార్డు అని పేరు రాసి ఇచ్చేస్తే అప్పుడు జనాలు ఎక్కువ మంది వస్తారేమో, ఇంకా చప్పట్లు కొడతారేమో, కేరింతలు ఉంటాయి, గందరగోళాలు ఉంటాయేమో తప్ప ప్రతిదీ సంచేసుకొని మన నారాయణమూర్తి గారి లాగా ఏకఛత్రాధిపత్యం, పాపం ఒక చేత్తో అన్ని పనులు చేసుకుంటున్నాడు. నేను 1,00,000 సార్లు పెళ్లి చేసుకోలేదండి ఇంతవరకు. ఇతను జీవితం అంతా భరతముని అవార్డ్స్ కోసమే చెప్పాడు. వెతికి చిన్న సినిమా అయినా సక్రమంగా సంస్కారవంతంగా అవార్డులకు ఎంపిక చేస్తాడు అతను. ఇవాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్నవాళ్ళలాగా మీకు కనపడవచ్చు, కానీ వాళ్ళు సాధించిందంతా ప్రతి సినిమాలో కానీ జాతి గర్వించేటటువంటి సినిమాలు తీసిన వీళ్ళందరూ కూడా అలాంటి సినిమాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఏ శాఖకు సంబంధించిన వాళ్ళైనా కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ సినిమాలను చూసి ఇది తెలుగు సినిమా, మనం అందరం తెలుగు వాళ్ళం, తెలుగు జాతి మనదేని గర్వించేటటువంటి సినిమాలు తీసినటువంటి మహానుభావులు వీళ్ళందరూ కూడా. నాకు చాలా గర్వించేటటువంటి ఒక సినిమాలో ఒక పాత్ర ఇచ్చినటువంటి మా నిర్మాతకి, మా దర్శకుడికి, కథ రాసినటువంటి వాళ్ళకి యావత్ జీవితం నేను రుణపడి ఉంటాను.
నాకు రావాల్సిన ఖ్యాతి ఎప్పుడో వచ్చింది. మీరందరి మీ దయ వల్ల, భగవంతుడి ఆశీర్వాదం వల్ల, నా తల్లిదండ్రుల కృప వల్ల, నా గురువుల కటాక్షం వల్ల. కానీ ఒక నటుడిగా ఇంతకుముందు ఏవో సినిమాలు చేశాను, బాగా చేస్తాడు బాలు అన్నారు, కానీ ఈ పాత్రకి ఏం భరణి చేయలేడా? ఇంకొక ప్రముఖ ఒక నటుడిని తీసుకుని వచ్చి ఇంకా ఎక్కువ బిజినెస్ చేసుకోలేరా వీళ్ళిద్దరు కూడా? నన్నే ఎందుకు చేసుకోవాలండి? ఎందుకు అసలు ఎవరైనా సరే మీరు ఆలోచించండి ఒకసారి. ఈ సినిమా తీస్తున్నప్పుడు ఈ మీరే నిర్మాత అయితే బాలసుబ్రహ్మణ్యం వేయాలని మీరు అనుకుంటారా? అవసరమే లేదు. ఎవరున్నారు పెద్దవాళ్ళు, మనకు మార్కెట్ ఎలా ఉంటుందని ఆలోచిస్తారు. అందుకనే శతసహస్రధ వీళ్ళిద్దరికీ కృతజ్ఞుడిని, కథ రాసిన ఆ మహానుభావుడికి కృతజ్ఞుడిని నేను. భరత్ముని అవార్డ్స్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఇక్కడ ఎంతోమంది హేమీలు కూర్చొని ఉన్నారు. అంటే లైక్ మన బాలసుబ్రహ్మణ్యం గారు, తన్నికెల భరణి గారు, ఇలాగా. కానీ ఇలాంటి ఇంత పెద్దవాళ్ళతో నేను వాళ్ళతో పాటు ఇలా స్టేజ్ని షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే లైక్ ఈ రోజుల్లో మూవీ చేసే ముందు కూడా నేను ఒక యాక్టర్ని, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ నాకేమీ లేవు. ఇలా ఫస్ట్ టైం ఇంత పెద్దవాళ్ళ మధ్యన నేను ఇలా కూర్చొని వాళ్ళతో ఇలా కూర్చునే ఛాన్స్ ఇప్పించినందుకు ముఖ్యంగా సార్ మీకు చాలా థ్యాంక్స్ సార్. నేను థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నాకు టాలెంట్ ఉంది, నేను ఒక మంచి యాక్టర్ని అని చెప్పి మీరు నాకు సర్టిఫికేషన్ ఇచ్చారు. సో దాన్ని నిలబెట్టుకొని నేను ఇంకా మంచి సినిమాలు చేసి ఇంకా మంచి యాక్టర్గా ప్రూవ్ చేసుకుంటానని చెప్పి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ స్టేజ్లో నేను మొట్టమొదటిసారి మేకప్ వేసుకుని ఒక థియేటర్స్ రాయి అనే నాటకం ఇదే స్టేజ్ మీద చేశాను రవీంద్ర భారతిలో. ఈ స్టేజ్ మీద అవార్డు తీసుకుంటాం. అలాగే మా నాన్నగారికి వచ్చిన ఫస్ట్ అవార్డు భారతముని అవార్డు. అండ్ ఇవాళ ఎందుకు ఆనందంగా ఉందంటేనండి, సుడిగాడ్ అన్న సినిమా బాగా నమ్మిన వ్యక్తుల్లో నా తర్వాత భీమనేని గారు, నేను, మా ఇద్దరి కంటే ఎక్కువ నమ్మింది మా ఫాదర్. ఒకటేంటంటే దురదృష్టవశాత్తు ఆ సక్సెస్ అయితే చూడలేకపోయారు. బట్ ఈ డెఫినెట్గా ఈ అవార్డు ఆయన డెడికేట్ చేస్తున్నాను. చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. తిరిగి రేపటి నైట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటే దానికి వాచింగ్ RVS. దిస్ ఇస్ Sarika signing off.